ఓటమి ఎదురుగా చూద్దాం వైసీపీ చెందన జగస్తాం మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన మధ్యకు విచ్చేశారు మరో రీజనల్ కోఆర్డినేటర్ గారు. అది మెగా డిఎస్సి అని అద్భుతంగా ఆర్భాటంగా మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టారు. మన జిల్లా అధ్యక్షులు పెద్దలు సోదరులు మాజీ శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారికి, పెద్దలు గవర్నీయులు రీజనల్ కోఆర్డినేటర్ గారు, మాజీ మంత్రి వర్యులు శ్రీ బొత్స, ఈ సభాధ్యక్షతను వహించాల్సిన పెద్దలు గవర్నీయులు మా అన్నగారు బొత్స సత్యనారాయణ గారు, వారి సహకారంతో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందని ముందుగా మీ అందరికి తెలియజేస్తున్నా. పెద్దలు డిఎన్ఆర్ అన్న గారిని సభా అధ్యక్షత వహించి ఇక్కడ ఉన్న కార్యక్రమాన్ని ముందుకు నడపవలసిందిగా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మన మధ్య ముఖ్య అతిథిగా మరో విద్యార్థి సురేష్ బాబు గారు అయితే బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. యువకుడిని మోసం చేశారు, ప్రతి విద్యార్థిని మోసం చేశారు, ప్రతి నిరుద్యోగిని మోసం చేశారు. ఇలా ప్రతి ఒక్కరిని మోసం, అన్ని మోసాన్ని సూపర్ 6 అన్నారు. ఏం చేశారు యువ నాయకులు మరి ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ కుమార్ గారు అందరికీ కూడా పేరు గౌరవనీయులు ముఖ్య అతిథులు, మన మధ్య ముఖ్య అతిథిగా మరో విద్యార్థి వచ్చిందని చెప్తున్నాం. ఈరోజు రెడ్ బుక్కులు అని చెప్పి ఆ బుక్కులు అని చెప్పి ఈ ప్రాంతంలో అబ్బాయి చౌదరి ఏ ఒక్క వ్యక్తికి కానీ ఏ ఒక్క గ్రామానికి ఉండాల్సినటువంటి ప్రతిపక్షంగా ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ఈ కార్యక్రమం. ఈరోజు ఎవరినో విమర్శిద్దామనో ఎవరినో లేకపోతే అధ్యక్షులు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ప్రతిపక్షం గర్వం వినిపిస్తే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉంటుందో తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు సూపర్ 6 మరొకసారి వాళ్ళకి గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇది ఎందులో నియోజకవర్గంలో ఏం జరుగుతుంది మీరు అందరూ కూడా ఆలోచించండి ఒకసారి. ఇబ్బందులు పెడుతూ ఉన్నారు కార్యకర్తలు అందరూ కూడా. ఈరోజు నా ఇంటి దగ్గరికే వచ్చి ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చెప్తున్నా, అబ్బాయి చౌదరి దెందులో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు. అవకాశం అన్ని ఉన్నాయి చేసుకుంటూ జై జగన్ మీ అందరికీ అలాగే 25వ తారీఖు నాడు మన రాష్ట్ర అధ్యక్షుడు, మన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఉన్న మన పార్టీ పెద్దలందరినీ పిలిచి నియోజకవర్గంలో 28 మంది ఇన్ఛార్జీలని, పార్లమెంట్ కోఆర్డినేటర్ని, వారితో పాటు పిఎస్సి సభ్యుల్ని, పార్టీలో ఉన్న పెద్దల్ని అందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక పార్టీ కార్యక్రమాన్ని రూపొందించాం. ఈ కార్యక్రమం ఏదో అధికారంలో కూటమి ప్రభుత్వం మీద బుర్ర తెరాలనో లేదా కూటమి ప్రభుత్వానికి వాళ్ళ మీద ఆవాకులు చావకులు మాట్లాడాలనో కాదు. ఈ కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ఏదైతే నమ్మే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం ఎన్నికల ముందు ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తారు ప్రతి రాజకీయ పార్టీకి కూడా. ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో మరి ఎన్నికల్లో పోటీ చేసినా ఆ పోటీలో వాళ్ళ తాలూకా ప్రాధాన్యతని మాకు పోటీస్తే ఈ ప్రజలకి కార్యక్రమాలు చేస్తాం అని ఒక మాట ఇస్తారు. ఆ మాటను నమ్మి ఆ మాటను చూసి
ఆ ప్రజలు వచ్చి ఆ రాజకీయ పార్టీ ఎన్నుకోవడం అనేది ఆనవాయితీగా మరి సాంప్రదాయంగా మన భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్న ఇది వాస్తవం కూడా. అది నమ్మిన పార్టీ ఇది మన ముఖ్యంగా మన వైఎస్ఆర్సీ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనందరం కూడా నమ్మబట్టే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల ప్రణాళిక ప్రకటించారో ఆ ఎన్నికల ప్రణాళికని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా దాన్ని వచ్చి మనందరం కూడా దాన్ని కలిసి ఒక ప్రత్యేకమైన గ్రంథంగా దాన్ని ఆ కార్యక్రమాలని తూచా తప్పకుండా 5 సంవత్సరాల కాలంలో మనం చేశాం. ఆ నేపథ్యంలోనే క్యాబినెట్ మీటింగ్ జరిగితే నేను కానీ లేకపోతే నాగేశ్వరరావు కానీ మరి ఆ క్యాబినెట్లో ఆయన ఒకే మాట చెప్పారు, ఈ ఎన్నికల ప్రణాళిక ఏదో ఇది మీరు కూర్చున్న ఆఫీస్లో మీరు కూర్చున్న పక్కని ఈ ఎన్నికల ప్రణాళిక కనిపించాలి, రోజు దాన్ని మీ జ్ఞాపకం రావాలి, వచ్చిన ప్రజలు వచ్చి అది చూడాలి, ఆ కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత మంది కాబట్టి ఆ విధంగా ఉండాలని ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక ప్రత్యేకంగా ఒక భావాన్ని దాన్ని కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఈ విధాన్ని అందరూ కూడా ఉండాలి, ప్రజాస్వామ్యం నమ్మిన ప్రతి వ్యక్తి కూడా దీని మీద ఒక అంగీకారం ఉండాలని నమ్మిన పార్టీ కాబట్టే ఇవాళ ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఈ కార్యక్రమం బురదల్లే కార్యక్రమం కాదు. ఒకసారి వాస్తవం చూడండి. ఇవాళ ఇందాక మేము దీన్ని చూసాం. ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ ఉందో మీ సెల్ ఫోన్లు మీ జోబుల్లో ఉన్నాయి. ఒకసారి తీసి దాని నుంచి మీరు అందరూ ఫోటో తీయండి. దాంట్లో ఎన్నికల్లో ఏం చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో వాళ్ళు ప్రతిపక్షాలు ఆ కార్యక్రమం ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారో ముందుగా ఒక మాట మీకు మనం చేస్తారు. బాబా దీబాబు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎదురు ఉండరు తీయది. అది కాదు, ఇంకా వెళ్ళి ఇంకా అది కాదు, ఇంకా ఇంకా అది ఇచ్చిన ప్రమాణ పత్రం ఉంటుంది. అందరూ ప్రమాణం చేసి మీ ఊర్లోని పెద్దలతో కూడా ఆ సందుకు పెట్టించి ప్రజలకు ఇచ్చారు. ఇంకా ఇంకా పైకి ఇంకా వెళ్ళి ప్రమాణం చేస్తున్నారు. కాదు ఇంకా చూడు 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలో వాగ్దానాలను అమలు చేస్తామని ప్రమాణం చేస్తాం. అదేది ఇది చేయడమే కాదు, ఆ ఊర్లో ఉన్న ఇంకా కొంచెం పైకి వెళ్ళు, ఆ ఊర్లో ఉన్న సర్పంచ్, ఆ ఊర్లో ఎంపీటీసీఓ, ఆ ఊర్లో ఉన్న నాయకుడు వాళ్ళు సంతకాలు అందరూ కనిపించింది. చెప్తున్నా అప్పుడైతే గుర్తుపెట్టుకోండి చెప్తున్నా. అదేవిధంగా ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ప్రతిపక్షానికి. ఈ దెందలూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి వచ్చాక 18,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఇక్కడ ఈరోజు మీరు ఎన్ని ఇచ్చారని అడుగుతున్నా. ఇదే దెందలూరు నియోజకవర్గంలో ఈరోజు చూస్తే ఈ చివరి నుంచి ఆ చివరికి చూస్తే 2 చింతలనేని కాలనీలు కనపడతాయి. అవి కూడా రాజశేఖర రెడ్డి గారు స్థలం కొంటే మీరు ఇల్లు ఇచ్చి మీ కాలనీ పేర్లు పెట్టుకున్నారు. అబ్బాయి చౌదరి జగనన్న కాలనీ ఈ నియోజకవర్గంలో 167 కాలనీలు ఉన్నాయి. 167 కాలనీలు ఉన్నాయి. మీకు దమ్ముంటే 168 కాలనీలు తయారు చేసి చూపించండి, అప్పుడు మీరు దమ్మని చెప్తాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు అబ్బాయి చౌదరి ఏం చేశాడు? ఈ నియోజకవర్గానికి ఏలూరు కైకలూరు రోడ్డు ఎవరు చేయించారు? అబ్బాయి చౌదరి చేయించాడు. ఏలూరు చిత్తలూరుపేట రోడ్డు ఎవరు చేయించారు? అబ్బాయి చౌదరి చేయించాడు. ఇక్కడ ఉన్నటువంటి గోపాలపాలెం నుంచి రామసాగర్ వరకు రోడ్డు ఎవరు చేయించారు? అబ్బాయి చౌదరి చేయించారు. రైతులపాటి నుంచి ప్రతికాలంగా అబ్బాయి చౌదరి చేయించాడు. ఈ నియోజకవర్గంలో ఏ మూల ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు రోడ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దలు బొత్స గారి ఆశీస్సులతో, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కార్పొరేట్ నాయకులు గారి ఆశీస్సులతో అందరం శాసనసభ్యులు కలిసి వాటిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాం. ఈరోజు మేము కట్టించినా మీరు మాట్లాడుకునేది ఇక్కడ 10,000 ఎవరు కట్టించారు?
అబ్బాయి చౌదరి మేకా తప్పారావు గారు కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు నొప్పించి అక్కడ బ్రిడ్జ్ కడితే అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి శిలాఫలకాలు వాళ్ళు పడేసి మేము కట్టించామని చెప్పుకుంటూ ఉంటారా? ఏలూరు కైక రోడ్లో బ్రిడ్జ్ ఎవరు కట్టించారు? అబ్బాయి చౌదరి కట్టించాడు. ఈ రోజు మీరు కట్టించారని చెప్తూ ఉంటారా? సరే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సచివాలయాల్లో ఉన్న శిల్పఫలకాలు పగలగొట్టారు, రోడ్ల మీద ఉన్న శిలాఫలకాలు పగలగొట్టారు, ఎక్కడ హాస్పిటల్స్ కట్టింది? నేను ఎవరో ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ముంటే 18,000 ఇళ్ల స్థలాలు ఇవ్వండి. మీకు దమ్ముంటే ఈ నియోజకవర్గంలో సచివాలయం, రైతు భరోసా, హెల్త్ సెంటర్ కింద 250 పైచులుగా ఈరోజు బిల్డింగ్స్ ఇక్కడ నేను కట్టించాను. మీకు దమ్ముంటే కట్టించండి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 200 పైచులుగా బడుల యొక్క రూపురేఖలు నేను మార్చాను. మీకు దమ్ముంటే అది మార్చండి. అంతేగాని ఈరోజు చేతగాక చెయ్యలేక క్రమం చూసుకుందాం, నువ్వు నేను చూసుకుందాం, అంతేగాని కార్యకర్తలతో ఏంటి తప్పకుండా ఈరోజు నేను తెలియజేస్తున్నాం. అన్నిటికీ కాలమే సమాధానం చెప్పుద్ది. పెద్దలు ఉన్నారు, నేను ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు, ఇది జిల్లా కార్యక్రమం కాబట్టి ఈరోజు నేను ఉన్నటువంటి బాధను తెలియజేస్తున్నా. పెద్దలందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి 40 సంవత్సరాలుగా ఈ కుటుంబం ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయడానికే ముందుకు నడుస్తా ఉంది. ఈరోజు ఇదే కుటుంబాన్ని ఇక్కడ ఉంచి 5 దశాబ్దాలుగా మేము ఇక్కడ ఉంటే ఇదే ఇంటికి వచ్చి రాళ్లు వేశారు. ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకున్నా చెప్తూ ఉన్నా, ఎవరిని వదిలిపెట్టాం, టైం వస్తుంది, తప్పకుండా టైం వస్తుంది. ఏలూరు జిల్లాలో మంచివాడిగా పేరు తెచ్చుకున్నటువంటి అబ్బాయి చౌదరి డెఫినెట్ గా పాలనకి సమాధానం చెప్తుందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ రేపు తొందరలో పాదయాత్ర కూడా చేస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఇంకొక మాట చెప్తున్నాను. పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరిని కూడా కలవటమే కాకుండా 2029 వరకు ఉన్నది. 2027 అక్టోబర్, నవంబర్లో ఎలక్షన్ ఉంటారని చెప్పి ఈ పాపం అన్ని రోజులు మొయ్యదు. ఆ చేత ఖచ్చితంగా 27 అక్టోబర్, డిసెంబర్లో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోడ్డు మీదకి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈడ చేసే మోసాలను, దుర్మార్గాల్ని ఎండగట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.